Hi, hello friends. Very good evening. Adab, Sat Sri Akal, Namaskar, and Assalamu alaikum. ఫ్రెండ్స్, మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి ఎల్కేఎస్ సీను అని చెప్పేసి ఒక యూట్యూబర్ మన ఫామ్ కి అనేది విజిట్ చేయడం జరిగిందండి. సో ఆఫ్టర్ హిస్ విజిట్ మల్టిపుల్ కాల్స్ అందరి దగ్గర నుంచి ఆల్ అక్రాస్ ఏపీటీఎస్ నుంచి నాకు కాల్స్ రావడం జరిగాయి. ఆల్మోస్ట్ ఆల్ 1 వీక్ లో విత్ ఇన్ అ వీక్ ఈచ్ అండ్ ఎవ్రీ కాల్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అటెండ్ చేసామండి. సో ఫార్మర్స్ డౌట్స్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కానీ క్లారిఫికేషన్స్ కోసం. సో లాట్ ఆఫ్ పీపుల్ కి మల్టిపుల్ డౌట్స్ ఉన్నాయి. సో ఎలా ఓవర్కమ్ చేయాలి సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సో ఏం చేయాలి, ఏ బ్రీడ్స్ నుంచి మనం చేయొచ్చు. కొంతమంది మనకు లోన్స్ గురించి కాల్ చేయడం జరిగిందండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, మనం లోన్స్ అనేది ప్రొవైడ్ చేయము, అండ్ లోన్స్ కి వెరీ మచ్ మనం ఎంకరేజ్ చేయము. కాకపోతే మీ యొక్క లోన్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు, సపోజ్ మీరు ఆ, ఏ కెపాసిటీ తోటి మీరు షెడ్ అనేది పెట్టాలి, లేకపోతే ఏ కెపాసిటీ తోటి మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది రెడీ చేశారు, లేకపోతే ఏ కెపాసిటీ తోటి మీరు ఒక వెటర్నరీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యారు, లేకపోతే బ్యాంకర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఏ డైమెన్షన్స్ తోటి మీకు షెడ్ కావాలి, లేకపోతే పంచాయత్ అప్రూవల్ లో ఏం అప్రూవల్స్ తీసుకున్నారు, లేకపోతే పవర్ సప్లైకి ఏం అప్రూవల్స్ తీసుకున్నారు, ఏ సేఫ్టీ ప్రికాషన్స్ మీరు షెడ్ దగ్గర పెట్టుకున్నారు, ఇవన్నీ వర్కింగ్ క్యాపిటల్ లేకపోతే యూనిట్ కాస్ట్ అని చెప్పొచ్చు, లేకపోతే ప్రతిదీ వేరియస్ సెక్టార్స్ ఉన్నాయి సార్, వేరియస్ సెగ్మెంట్స్ దీంట్లో ఇంక్లూడెడ్ ఉన్నాయి. సో లోన్ రావాలని చెప్పుకుంటే అంత ఈజీ పని అయితే కాదు సార్. ఎన్ఎల్ఎం కానీ పిఎంఈజీపీ కానీ దానికి తగ్గట్టు దాని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. షెడ్ అనేది నేను నా ఓన్ బేస్ తోటి మీకు కన్స్ట్రక్ట్ చేసి చేసి దాని తర్వాత మీరు లోన్ అప్లై చేసుకోవాలని చెప్పుకుంటే అది కుదరని పని సార్. సో దీనికి అనేది బేసిక్ గా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూ నీడ్ టు నో కన్సల్ట్ యువర్ బ్యాంకర్. దాని తర్వాత మీరు చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర వెళ్ళేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేసుకోవాలి. మీ యొక్క షెడ్ అనేది వర్కింగ్ క్యాపిటల్ ఎంత, దాంట్లో ఎంత లైఫ్ స్టాక్ తేవాలనుకుంటున్నారు, లేకపోతే ఫీడ్కి అయ్యే ఖర్చు ఎంత, సో షాఫ్ట్ కటర్ మషిన్ ఎంత ఉండాలి, లేబర్ కాస్ట్ ఎంత ఉంది, లేకపోతే మీకు మార్కెటింగ్ చేసే మార్కెటింగ్ కాస్ట్ ఎంత పడుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ సార్. దీంట్లో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీరు ప్రాపర్ గా తయారు చేసుకునేసి ఎన్ఎల్ఎం కానీ లేకపోతే పిఎంఈజీపీకి కానీ సబ్మిట్ చేశారని చెప్పుకుంటే మీ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. లాట్స్ ఆఫ్ పీపుల్ కాల్ మీ ఫర్ డౌట్స్, సార్ నేను అప్లై చేయాలనుకుంటున్నారు, లేకపోతే షెడ్ కి ఏ మటీరియల్ యూజ్ చేశారు సార్, ఎలా చేశారు, ఎంత కాస్ట్ లో చేశారు, ఇంత తక్కువలో ఎలా అవుతుంది అని చెప్పుకునేసి. సార్ ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పుకుంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ షెడ్ మనం కవర్ చేద్దాం సార్. సో బెటర్ మీకు అర్థమవుతుంది. అండ్ ఇఫ్ సమ్వన్ ఈస్ కాలింగ్ మీ తో ఎవరన్నా నాకు కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఈజీలీ నేను ఈ లింక్ పంపించగలుగుతాను సార్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో సార్. స్టే ట్యూన్డ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సార్, సో దట్ వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే, మనకి ఎవరైనా కానీ ఫార్మింగ్ సెగ్మెంట్ లో రావాలి, లేకపోతే ఏదైనా కానీ మనం ప్రాఫిటబుల్ బిజినెస్ చేయాలి, లేకపోతే ఒక ప్యాషన్ గా నేను ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూసే ఈ షెడ్ మీకు డైమెన్షన్స్ గురించి మాట్లాడినట్టయితే లెంత్ లో మనకు 60 feet ఉందండి. సో విడ్త్ లో మనకు 26 feet ఉంది. లెంత్ లో నాకు 60 అడుగులు ఉంది, విడ్త్ లో నాకు 26 అడుగులు ఉందండి. అండ్ దీంట్లో సెలెక్టివ్ మటీరియల్ లైక్ ఆస్బెస్టాస్ షీట్స్ రామ్కో నుంచి యూస్ చేశానండి. జర్మన్ ఫైబర్ కోటింగ్ అన్నమాట ఇది. టెంపరేచర్ గురించి ఎలా మోడరేట్ గా మెయింటైన్ చేస్తుంది ఫర్దర్ వీడియోలో మనం మాట్లాడదాము మటీరియల్ గురించి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందర గేట్ ముందర మనకు ఒక ర్యాంప్ క్రియేట్ చేసుకున్నామండి. ఏదైనా కానీ మనం మేకలు కానీ గొర్రెలు కానీ లోపలికి పోవాలి అని చెప్పుకుంటే ఈజీ యాక్సెసిబిలిటీ కోసము. ఫౌండేషన్ వైజ్ చూసుకున్నామని చెప్పుకుంటే స్టోన్ ఫౌండేషన్ చేసాము. గ్రౌండ్ లెవెల్ కి 2 feet లోపల డెప్త్ లో, గ్రౌండ్ పైకి మనం అప్పర్ సైడ్ నుంచి 1.5 feet పైకి చేసుకున్నాం గ్రౌండ్ లెవెల్ ఫౌండేషన్ అనేది, స్ట్రాంగ్ గా ఫౌండేషన్ కూర్చోవాలని చెప్పేసి. అండ్ దీనికి పిల్లర్ సపోర్ట్ తోటి తీసుకున్నామండి. అండ్ దానిపైన ఫౌండేషన్ పైన ఒక కాంక్రీట్ లెంటల్ పెట్టాము ఫర్ వాల్ సపోర్ట్. అండ్ 4.25 feet వాల్ అనేది మనం కంప్లీట్ షెడ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో ఇది సెలెక్టివ్ మటీరియల్ విత్ నో ఈ సిమెంట్ బ్రిక్స్ కానీ, లేకపోతే స్టోన్ ఫౌండేషన్ కానీ, లేకపోతే పైప్ కానీ మనం సెలెక్టెడ్ మటీరియల్ తోటి తీసుకొని వచ్చామండి. అండ్ ఈ మొత్తమైన యూనిట్ కి కాస్ట్ 5 lakh rupees మాత్రమే అండి. ఎవరైనా కానీ మనకు ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కాల్ చేసినా కానీ వాళ్ళకి అనేది మనం అందుబాటులో ఉంటాము. అండ్ కన్స్ట్రక్షన్ వైజ్ మనం హెల్ప్ చేస్తామండి. అండ్ లోపలికి వెళ్ళి చూసినట్టయితే మొత్తం ట్రెస్ వర్క్ అనేది మనం ఏషియన్ ప్రైమర్ కోటింగ్ తోటి మనం 2x2 పైప్స్ పైన, లేకపోతే మొత్తం జాలీకి, కమ్మికి
మొత్తం దానికి మనము ఒక ఏషియన్ ప్రైమర్ కోటింగ్ తోటి చేస్తున్నామండి. ఇది రస్ట్ ఫ్రీ ఉంటది. ఒక 15-20 ఇయర్స్ అయినా గానీ మనకు దీన్ని రస్ట్ ఫ్రీ చేస్తదండి. ఒక ఐరన్‌ని రస్ట్ ప్రూఫ్‌గా మనం చెప్పుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే ఎలివేషన్స్ అండి. ఫర్దర్‌గా ఎలివేటెడ్ షెడ్ కోసం చాలా మంది చాలా రకాలుగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చు లో బడ్జెట్‌లో మనకి ఎలివేషన్స్ అనేది మనం సైడ్‌లో చూసుకున్నట్టయితే 5 ఫీట్ ఎలివేషన్ తీసుకున్నాము. విడ్త్‌లో 5 ఫీట్ ఉందండి. పొడవులో మనకు 3.25 ఫీట్ ఉంది. అండ్ ఈ 3.25 ఫీట్ ఎందుకు పెట్టామని చెప్పుకుంటే, ఒకవేళ దాని డ్రాపింగ్స్ ఏమన్నా పడ్డా, అది క్లీన్ చేసుకోవాలని చెప్పుకుంటే మనకి ఈజీలీ ఒక పర్సన్ అనేది లోపలికెళ్ళేసి క్లీన్ చేసుకునేసి మొత్తం వసతులు ఉంటాయండి. దాంట్లో ఒక హైజీన్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయొచ్చు షెడ్ లోపలనేది. అండ్ బయటికొచ్చి మనం చూసినట్టయితే ఒక లేబర్ రూమ్ గాని కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగిందండి సైడ్ వైస్‌లో. టువర్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లేబర్ రూమ్ గాని ఉంది. వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఏదైనా గెస్ట్ హౌస్ గాని చెప్పొచ్చు. లేకపోతే ఎవరన్నా మన ఫ్యామిలీ తోటి విజిట్ చేసుకున్నారు. వాళ్ళ కోసం ఒక చిన్న రూమ్ కట్టుకోవచ్చు. లేదు లేబరే ఉంటున్నారు. లేబర్ కోసం ఒక స్పేషియస్ రూమ్ కట్టాము. దీనికి విడ్త్ మనం మాట్లాడినట్టయితే రూమ్‌కి మాత్రం 13 ఫీట్ విడ్త్ ఉండి, లెంగ్త్‌లో మనకు 26 ఫీట్ ఉందండి. ఏకదం విశాలంగా ఉంటది. లోపలికి వాక్ చేసినట్టయితే మనకు ఒక సెపరేట్ పార్టిషన్ పెట్టుకునేసి ఒక కిచెన్ రూము, దానికొక వెంటిలేషను అండ్ మిడిల్ వైస్ చూసుకున్నామని చెప్పుకుంటే షెడ్ వ్యూలో మనకు కనిపించేట్లు, మొత్తం షెడ్ కనిపించేట్లు మనం ఆ ఫెసిలిటీ దీంట్లో పెట్టామన్నమాట. అండ్ బయటకొచ్చి చూసుకున్నట్టయితే అండి పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ లేకపోతే ఏదన్నా గాని ఫర్దర్‌గా ఎలివేట్ చేసుకోవాలని చెప్పుకుంటే ముందర ఒక స్పేస్ ఉన్నది. ఎవరన్నా కొన్ని రైతులకి మొత్తం యాంపల్ ల్యాండ్ ఉంది. సో, నేనొక పిల్లర్స్ పెట్టుకునేసి ఏదైనా మెష్ పెట్టుకునేసి సార్ కాసేపు నేను బయట గాని వదలాలనుకుంటున్నానని చెప్పుకుంటేసి వెరీ మచ్ అండి. మీరు ఫ్రీనెస్ కోసం బయట కొంతసేపు వదలొచ్చు. లేకపోతే షెడ్ లోపలికి మళ్ళీ తోలొచ్చండి. ఇదండి నేను చెప్పదలుచుకున్నది ఓవరాల్ షెడ్ గురించి. నాకు దీనికయిన కాస్టింగ్ మొత్తం వచ్చేసి 5,00,000 రూపీస్. ఎవరన్నా గాని ఇంట్రెస్టెడ్ ఉన్నారు. లేకపోతే కొత్తగా మీరు షెడ్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పుకుంటే మీరు డెఫినైట్‌లీ నాకు అప్రోచ్ అవ్వచ్చు. మా టీమ్ అనేది ఇన్స్‌పెక్షన్‌కొస్తది. బ్లూ ప్రింట్స్‌లో మనం హెల్ప్ చేస్తాం సార్. అండ్ దీనికోసం ఏ అప్రూవల్స్ జరిగాయి, లేకపోతే లైక్‌వైస్ నాకు కరెంట్ అప్రూవల్స్ కోసం ఎవరికి అప్రోచ్ చేసినాను, పంచాయత్ అప్రూవల్ కోసం ఎవరిని అప్రోచ్ చేశాను, ఇవన్నీ మీకు ఐడియా కోసం కావాలని చెప్పుకున్నా గానీ మీరు కాంటాక్ట్ చేయవచ్చు. వెరీ మచ్ హెల్ప్‌ఫుల్ ఉంటాను నేను. నా మెయిన్ మోటో అనేది ఫార్మర్స్‌కి హెల్ప్ చేయడమే సార్. వేరే ఉద్దేశ్యం లేదు. అండ్ కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు సార్ బ ఇంకా మీరేం చేస్తారు? దీంట్లో ఫర్దర్‌గా నాకు మొత్తం షీట్స్ తోటి ఎలివేషన్ కావాలి, ప్లాస్టిక్ రూఫింగ్ కావాలి. ఇవన్నీ అడుగుతున్నారు సార్. బెటర్ ఐ వుడ్ సజెస్ట్ ప్లాస్టిక్ తోటి నేను రికమెండ్ చేయను సార్. ఎందుకని చెప్పుకుంటే మనము ఒక ప్లాస్టిక్ తోటి ఒక ఎలివేటెడ్ షెడ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేసుకుంటాము. బట్ ఫర్దర్ గోయింగ్ ఆన్ దాంట్లో 5 ఇయర్స్ గ్యారంటీ, కొంతమంది 6 ఇయర్స్ గ్యారంటీ ఇస్తారు. బట్ నాకు డ్యామేజ్ అయ్యేది దాంట్లో ఒక 10 పీసెస్, 15 పీసెస్ డౌన్ ది లైన్ 1 ఇయర్ తర్వాత డ్యామేజ్ అయిందనుకోండి సార్. దానికి రీప్లేస్‌మెంట్ వల్ల నేను వాళ్ళకి లిమిటెడ్ పీసెస్ అనేది డ్యామేజ్ పీసెస్ అనేది పెట్టాలన్నమాట. ఒక 50 పీసెస్ లేకపోతే 100 పీసెస్. లేకపోతే ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ మొత్తం మీ పైకే ఏస్తారు. సో, కాస్టింగ్ మళ్ళీ పెరుగుతది. ఐ వుడ్ నాట్ రికమెండ్ ప్లాస్టిక్ షీట్స్. దాని బదులు మీరు యూకలిప్టస్ ట్రీని ఎక్కడన్నా మీరు నియరెస్ట్ కార్పెంటర్ దగ్గరెళ్ళినా గాని వాళ్ళు ఇస్తారన్నమాట. షీట్ ఏదైతే పర్ బీడింగ్ లేకపోతే వుడ్ ఏదైతే నేను చెప్పగలుగుతానో సార్. సో, అది 5 ఫీట్‌కి డయామీటర్ వైస్ తీసుకున్నారని చెప్పుకుంటే ఒక 3 ఇంచు, మందం వచ్చేసి ఒక 1.5-2 ఇంచ్‌ది, లెంత్ వచ్చేసి ఒక 5 ఫీట్‌ది. అలాంటి ఒక వుడ్ పీసెస్ మీరు రెడీ చేసుకునేసి స్క్రూ ఫిట్టింగ్ తోటి 3 ఇంచ్ స్క్రూ ఫిట్టింగ్ తోటి మీరు ఫిట్ చేసుకున్నారని చెప్పుకుంటే అట్‌లీస్ట్ ఒక 60 రూపీస్ నుంచి డిపెండింగ్ అపాన్ యువర్ ఏరియా. సో, 60 రూపీస్ నుంచి ఒక 90 రూపీస్ కాస్టింగ్‌లో పడతది సార్. మాక్సిమం ఈ షెడ్‌కి మీకు ఒక 300-310 పీసెస్ పడతాయి. సో, ఎలివేషన్ అందులోనే పెట్టుకునేసి మీరు 80 రామ్స్ అనేది పైన పెట్టుకునేసి మధ్యలో ఏదైతే స్పేస్ యుటిలైజ్ చేయాలనుకుంటున్నారో సార్, అక్కడ కోళ్ల పెంపకం గాని, లేకపోతే గొర్రెలు పెట్టుకునేసి పైన పొట్టేళ్లు పెట్టుకోవాలని చెప్పుకున్నా గాని చేసుకోవచ్చు. సో, మోస్ట్ ఆఫ్ ది రైతులు లేకపోతే ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ జాబ్స్ చేసేవాళ్ళు, లేకపోతే న్యూ టు ఫార్మింగ్ యువ రైతులు, లేకపోతే యంగ్ ఫార్మర్స్ అంతా ఎవరైతే ఈ ఫీల్డ్‌లో రావాలనుకుంటున్నారో సార్, టూ మచ్ ఎక్స్‌పెన్స్ ఆన్ షెడ్ కన్‌స్ట్రక్షన్ పెట్టేసి లైవ్ స్టాక్ పైన ఇన్వెస్ట్ చేయట్లేదు సార్. బెటర్ ఐ వుడ్ రికమెండ్ మీరు ఒక లైవ్ స్టాక్ పైన మీరు ఇన్వెస్ట్ చేయండి. మీ ఏరియాస్‌లో, లోకల్ ఏరియాస్‌లో ఏ లైవ్ స్టాక్ మూవ్‌మెంట్ ఉంది అని చెప్పుకునేసి ఆ ఒక బ్రీడ్‌ని మీరు ఎంకరేజ్ చేయండి. ఆహ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు, గూడూరు
ఇటువైపు అంతా నెల్లూరు జుడిపి ఎక్కువ ఉంటది సార్. మాచర్ల వైపు మాచర్ల ఎక్కువ ఉంటది. ఫర్దర్ గోయింగ్ ఆన్ మనకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ వైపు నాటి పొటేళ్ళు ఏదైతే కొమ్ము తిరిగిన పొటేళ్ళు ఉంటాయి సార్. మదురై బ్రీడ్స్ అని చెప్పుకుంటే అది ఆల్ ఓవర్ సౌత్ పాపులర్ ఉన్నాయన్నమాట. మన సైడ్ గాని ఇక్కడ మనం చిత్తూరు డిస్టిక్ లేకపోతే అనంతపురం వైపు ఎర్ర పొటేళ్ళు అని చెప్తారు సార్. నాటి పొటేళ్ళు అంటారు, ఎర్ర పొటేళ్ళు అంటారు. ప్రొద్దుటూరు వైపు ఎర్ర పొటేళ్ళు అంటారు, కడప జిల్లా వైపు. సో ఈచ్ ఎవ్రీ ఏరియాలో దేర్ ఓన్ బ్రీడ్ ఉంది సార్. ఆ బ్రీడ్ ని ఎంకరేజ్ చేయండి. మీ లోకల్ మార్కెట్స్ లో మీకు ఈజీలీ యాక్సెసిబిలిటీ ఉండే బ్రీడ్స్ నే పెంచండి సార్. ఎందుకని చెప్పుకుంటే ఫర్దర్ గోయింగ్ ఆన్ మార్కెటింగ్ చేయాలనుకున్నా కానీ, సేల్ చేయాలనుకున్నా కానీ మీ యొక్క ఓన్ రీజన్స్ లో ఉన్న బ్రీడ్స్ కి ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు అప్రోచ్ అయినా కానీ నాకున్న సర్కిల్లో అప్రాక్సిమేట్లీ 400-500 ఫార్మర్ సర్కిల్లో మేము కానీ మార్కెటింగ్ చేసిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఓన్ రీజన్ లో మీరు అమ్మలేకపోతున్నారని చెప్పుకుంటే ఇఫ్ యూ కెన్ అప్రోచ్ అస్, సో మేము మార్కెటింగ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. దట్ బెనిఫిట్స్ వీఆర్ ప్రొవైడింగ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్